కాక్రోచ్ కాక్రోచ్ అని చెప్తున్నారు. అమ్మ తొక్కితే పోతాయి కదరా బై అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. నేను ఇప్పుడు చెప్పబోయేది బయలాజికల్ గానే చెప్తా, కానీ రాజకీయంగా మీరే కనెక్ట్ చేసుకోండి. ద లివింగ్ ఫాజిల్స్ అని వేటిని అంటారో తెలుసా? కాక్రోచెస్ అంటారు. ఇవి డైనోసార్లు, అంటే దాదాపు 23-24 కోట్ల సంవత్సరాల క్రితం, 1000 కోట్లు సంథింగ్ ఉంది. దానికంటే ముందు ఉన్న జాతి ఇది. అంత ఈజీగా పోదు భయ్యా ఇది. వీటికున్న లక్షణాలు ఏంటంటే, నేను బయలాజికల్ గా చెప్తా, రాజకీయంగా మీరు కనెక్ట్ చేసే. వీటికి చీకటి అంటే ఇష్టం, ఫోటోఫోబియా. అంధకారం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ ఏ తేమ ఉన్నదో దాన్ని మాత్రమే పట్టుకోవడానికి ట్రై చేస్తాయి. దొరికిందల్లా తినేస్తాయి. అంటే ఎంట్రుకల నుంచి స్టార్ట్ చేస్తే మిగిలిపోయిన కుళ్ళిపోయిన ప్రతి దాంట్లో దూరుతాయి. వీటికి 4 వైపుల నుంచి ఒక ప్రెషర్ ఉండే చిన్న క్రాక్, చిన్న లైన్ ఉంటాయి కదా, అవంటేనే ఇష్టం. బయట ఓపెన్ స్పేస్ లో ఉండడం వాటికి ఇష్టం ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, లైట్ అయ్యేగానే జర్రన ఉరికిపోతుంది. ఎందుకంటే ఫోటోఫోబియా. అండ్ ఆ ఇరుకు ప్లేస్ ఎంత ఇరుకుంటే అంత హ్యాపీగా ఉంటది వాటికి. ఇంకోటి ఏంటంటే, ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయి కానీ ఒక రూల్స్ అంటూ ఉండవు వాటికి. ఇప్పుడు తేనెటీగలు, చీమలు చూస్తే వాటికి ఒక రాణిగా అట్లా ఉంటది, ఒక పద్ధతి ప్రకారం ఉంటది, గుంపులు గుంపులుగా ఉన్నా సరే. వీటికి అట్లా రాణిలు, రాజులు అట్లా ఏమి ఉండదు. వాటి సొంతంగానే ఉంటాయి. ఫెరోమోన్స్ అనే ఒక కెమికల్ ని రిలీజ్ చేస్తాయి. అది ఇంకొక దానికి ఇక్కడ ఆహారం ఉంది అని చెప్పడం కోసం. వీటికి ఉన్న ఎగ్జిస్టెన్స్ పవర్ ఎట్లా అంటే, ఎక్స్ట్రీమ్ సర్వైవల్ సిస్టమ్. అసలు వీటికి నెల రోజులు తిండి లేకపోయినా సరే బ్రతికేస్తాయి. తల తీసేసినా సరే వారం రోజులు బతుకుతుంది. దానంతర దానికి ఆకలి, నీళ్లు లేక అట్లా చచ్చుడు తప్ప తల లేదు కాబట్టి చావదు. అవి కాక్రోచెస్. వీటిని మనం తీసేయాలంటే ముందు మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి. మరి ఇల్లు అంటే ఏంది భయ్యా ఇక్కడ అంటే, నీకున్న దేశం ఏంది, నువ్వు మాట్లాడుతున్న నీ గొప్పతనం ఏంది. కాకపోతే ఇప్పుడు మనం 1857 తిరుగుబాటు అనుకున్నాం కదా భయ్య, అసలు అది ఎందుకు జరిగిందంటారు? మనకు రాసింది ఏంటంటే, ఎన్ఫీల్డ్ రైఫిల్, దానికి బుల్లెట్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పేసి మనకు సెంటిమెంట్. ఇది కాదు అని చెప్పేసి మంగళ్ పాండే షూట్ చేసిండు అని చెప్పేసి ఒకటి చదువుకున్నాం కదా. బట్ దానికి ముందున్న దారుణాలన్నీ, అంటే అదొకటి జస్ట్ అగ్గిపుల్ల అంతే. దానికి ముందున్న పెట్రోల్ చాలా ఉన్నది. అందులో ఏంటంటే, ఏదైనా రాజుకు పిల్లలు పుట్టకపోయినా ఇంకెవరిని దత్తత తీసుకోవడానికి వీల్లేదు. రాజ్యం ఎవరిది? 2. ఇప్పుడు ఎవరైతే అన్నదమ్ములు గొడవ పెట్టుకొని ఆస్తి తగాదాలు ఉన్నాయనుకో, ఆస్తి ఎవరిది? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, పిల్లగాడికి 18 సంవత్సరాలు రాకముందుకే చనిపోయాడు అనుకుందాం. మరి తండ్రి ఆస్తి ఎవరిది? మరి వీనికి లేదు కదా క్యాపబిలిటీ. దీనికి వచ్చిన చట్టాలే ట్రస్ట్ అని ఒక పేరు పెట్టి, ఈ ట్రస్టీలు మాత్రమే వీటిని హ్యాండిల్ చేయాలని చెప్పి చేసిన దాని చట్టమే ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882. ఓకే, దానికంటే ముందే ఇండియన్ సొసైటీ యాక్ట్ 1860. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి బలం ఉండాలి కాబట్టి ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861. కొంత మార్పులు వస్తున్నాయి జనాల లోపల, దీన్ని అడ్డుకట్ట వేయలేము అని తెలిసినప్పుడు ఇండియన్ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ 1908, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. నువ్వు ఇన్ని లోపాలు నీ దగ్గరనే పెట్టుకొని అసలు ఏదో ఫారిన్ నుంచి ఫండ్ వస్తుంది, దాన్ని నువ్వు డైవర్ట్ చేయాలి, ఇది చేయాలంటే, మరి వాళ్ళు అప్పుడు ఎందుకు పెట్టుకున్నారు భయ్యా 1882లో అంటే, ఒక ఆస్తిని కాపాడాలంటే దీనికి ఒక ట్రస్టీ అని పేరు పెట్టి అదొక న్యాయవాదియో ఇంకెవరి పేరు మీదనో పెట్టేటోళ్ళు. కాబట్టి న్యాయవాదులు మెయిన్ ఇంపార్టెంట్. 1799లో విలియం క్యారీ అనే ఒక ఆవిడ వచ్చింది మిషనరీస్ పని మీద. వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా గానీ వీళ్ళ మూలాలు గట్టిగా ఉన్నాయి రా భయ్, వీళ్ళను మంచిగానే రుద్దాలి అని చెప్పేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ పుస్తకాలను రాసి పబ్లిష్ చేసుడు స్టార్ట్ చేసిండు. అంటే ఒక విషయం గురించి పబ్లిక్ లోపల విషయం వెళ్ళాలంటే ఎవరు ఉండాలి భయ్? జర్నలిస్టులు, విలేకరులు, న్యూస్ ఛానళ్ళు. వీటన్నింటికి మంచి జరగడం కోసం తీసుకొచ్చిన యాక్టులే ఇవన్నీ. మనం వాటినే ఉన్నాం. అయితే యాక్ట్ ఫస్ట్ ఎప్పుడు వచ్చింది అంటే, ముందు తీసుకొచ్చింది 1976లో. అప్పుడు ఎమర్జెన్సీ టైం. ఒక పక్కనేమో అమెరికా అండ్ సోవియట్ యూనియన్ ఏమో అగ్రరాజ్యం ఎవడు అని చెప్పుకొని ట్రై చేస్తున్న టైంలో మన వాళ్ళు ఏమో న్యూట్రల్ గా ఉంటారు కదా. మరి ఇక్కడ నుంచి కూడా కావాలంటే ఏం చేయాలి? కింద నుంచి లేపాలని చెప్పేసి వీళ్ళందరికీ ఫీడ్ చేసుడు, వాళ్ళ లోపల ఒక చైతన్యం తీసుకొచ్చుడు స్టార్ట్ చేసింది. అసలు ముందు మనం ఇప్పుడు ఒక ఇల్లు ఆల్రెడీ ఉన్నది, అది ఒకని సొంతం అని అనుకున్నాడు వాడు. సరే, ఇప్పుడు దాన్ని నీకైతే ట్రాన్స్ఫర్ చేసిండు కదా. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంటి ముంగట పేరేవంది ఉండాలి? నీది ఉండాలనా, వాంది ఉండాలనా? నువ్వు ఇంకా అదే యాక్టర్ల పేర్లు పెట్టుకొని వాటిని నేను ఇప్పుడు సవరిస్తున్నా, ఇది చేస్తున్నా, తొక్కితే పోయేదైతే కాదు కాక్రోచ్. డైనోసార్ల కంటే ముందు నుంచి ఉన్నది, ఇక ముందు కూడా ఉంటది, కానీ క్లీన్ చేసుకోవాలి ఇల్లు.
ఎక్కడ క్లీన్ చేసుకోవాలన్నది ఇక మనం అందరం కలిసి మాట్లాడుకుందాం. సరే వీటన్నింటికి సపోర్ట్ చేసే యువతకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు చేస్తున్న ఉద్యమం లోపట ఉన్న ఉద్దేశం మేబీ ఈ టైంకి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దాని మూలం ఎక్కడ అన్నది కూడా నువ్వు ఎతుక్కోవాలి. నువ్వు పోరాడుతున్న విధానంలో నువ్వు ఎంచుకున్న గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు చెక్ చేసుకోవాలి. నేను చెప్పేది అది. మూలాలు వేరు. మూలాలు తెలుసుకొని ఎళ్ళు. చిన్న స్కెచ్ కాదు భయ్యో.